చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయ్యామండి. అయితే ఇప్పుడు కొత్తగా మేము కొత్తగా మేము అప్లై చేసేటప్పుడు రీఎంబర్స్మెంట్కి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి రెన్యువల్ చేయించుకునే వాళ్ళు కానివ్వండి, ఈ రీఎంబర్స్మెంట్ ఫీజు అప్రూవ్ అవ్వాలంటే ఏమన్నా పే చేయాలా? కాలేజీలో జేఎన్టీహెచ్ కాలేజెస్ చదువుతాం కదా మేము, ఆ కాలేజీలో ఏమన్నా పే చేయాల్సి ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అటానమస్ కాలేజీల వాళ్ళైనా అఫిలియేటెడ్ కాలేజీల వాళ్ళైనా ఏంటంటే ఈ రీఎంబర్స్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తారు. అయితే అప్లై చేసిన తర్వాత మీకు ఒక స్కాలర్షిప్ ఆఫీసర్ వస్తాడు. స్కాలర్షిప్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా మీ కాలేజీ వాళ్ళే చూసుకుంటారు. అయితే మీరు డబ్బులు ఎక్కడ ఏమన్నా పెట్టాలా అంటే డబ్బులు పెట్టాల్సింది ఉంటుంది, కానీ రీఎంబర్స్మెంట్ కాదు. మీరు గనక మీ కాలేజీలో అంటే మీ కాలేజీలో ఒక స్కాలర్షిప్ ఆఫీసర్ ఉంటారు, అంటే దానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జు. గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే స్కాలర్షిప్ ఆఫీసర్ వేరు. అయితే ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయనతో మీరు అప్లికేషన్స్ చేపించడం ఇదంతా చేపించినందుకు ఆ ప్రాసెసింగ్కి ఫీజు తీసుకునే వాళ్ళు ఉంటారు తప్ప మీకు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, దాని ద్వారా వచ్చే స్కాలర్షిప్లు కానివ్వండి, మీకు ఇవ్వటానికి ఎటువంటి పైసలు తీసుకోరు ఎవరో కూడా. ఓకేనా? అదంతా కూడా గవర్నమెంటే ఇది అవుతుంది. హాస్టల్ ఫీజులకైనా దేనికైనా కూడా అందుట్లో ఉంటుంది. అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీరు స్టేటస్ చూసుకుంటే కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అంటే ఈ స్కాలర్షిప్ ఆఫీసర్ వచ్చి దాన్ని శాంక్షన్ చేసి మీరు పెట్టిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మీరు మీ అకౌంట్లో లాగిన్ అయ్యి రీఎంబర్స్మెంట్ వెబ్సైట్లోకి ఈ స్కాలర్షిప్ అని ఉంటుంది కదా, దాంట్లో స్టేటస్ చూసుకుంటే అప్రూవ్డా పెండింగా మొత్తం కూడా చూపిస్తుంది. ఓకేనా? అప్రూవ్ కనుక అయితే డబ్బులు పట్టడం అదంతా కూడా కాలేజీ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఉండేది. మీరేమి చేయాల్సిన పని ఉండదు. ఓకేనా? ఇదండి.